వెల్కమ్ బ్యాక్. మరి కాసేపట్లో హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో హరిహర వీరమలు వేడుక జరగనుంది. పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఈ నెల 24న సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా సాయంత్రం 7 గంటలకు శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇక పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ యమ క్రేజ్ లో ఉన్నారు. వీటికి ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు శిల్పకళా వేదిక నుంచి మా కొలీగ్ హరీష సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. హరీష, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సందడి ఎలా ఉంది అభిమానులు? ఎస్ మాధవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ శిల్పకళా వేదికలో మరికొన్ని గంటల్లోనే గ్రాండ్ గా చేయబోతున్నారు. 7 o'clock కి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది స్టార్ట్ కాబోతోంది. సో దానికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. మనం శిల్పకళా వేదిక లోపల ఉన్నాం. సో చూడొచ్చు, అంటే ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అందరినీ కూడా అలౌ చేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా అంటే స్టేడియం ఇక్కడ లోపలే కాకుండా బయట కూడా పూర్తిగా ఫ్యాన్స్ క్రౌడ్ అనేది కూడా చాలా హ్యూజ్ గా ఉంది. అంటే మనకు మామూలుగా తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది ఫ్యాన్స్ లో. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అటువంటిది ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ హరిహర వీరమల్లు మూవీని 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సో ఆ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే ఫ్యాన్స్ భారీగా ఇక్కడికి తరలి వచ్చారు. అండ్ అందుకు తగిన ఏర్పాట్లు అన్ని కూడా ఇక్కడ పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, అంటే స్టేజ్ పైన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ టచ్అప్ వర్క్స్ అన్నవి చేస్తున్నారు. సో మనం ఫ్యాన్స్ దగ్గరికి కూడా వెళ్దాం, అంటే వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారి రియాక్షన్ ఏంటి, ఎందుకంటే పవర్ స్టార్ మూవీ రిలీజ్ అవుతుంది అనగానే అందరూ కూడా ఎర్ర కండువాలు కప్పుకొని ఇక్కడికి రావటం మనం చూడొచ్చు. సో హాయ్ అండి, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు వచ్చారు, చూడబోతున్నారు డైరెక్ట్ గా. చాలా రోజులు అయింది. మాది యాక్చువల్లీ భీమవరం, అప్పుడు పొలిటికల్ కంపెనీ అప్పుడు చూసాం లాస్ట్ టైం. అగైన్ వీఆర్ గోయింగ్ టు సీ బాస్. అండ్ ఫైనల్లీ 5 years తర్వాత మూవీ వస్తుంది. ఈ మూవీకి మీరు చాలా అప్పట్లో మేము స్టడీయింగ్ టైంలో ఆ టైంలో రిలీజ్ అయిన గ్లిమ్సెస్ అవి అనౌన్స్మెంట్ అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం చాలా ఇయర్స్ నుంచి. ఫైనల్లీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. యా, సో ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 5 years తర్వాత ఒకవైపు ఆయన పొలిటికల్ గా ఎంత బిజీగా ఉంటారో మనకు తెలిసింది. అయినప్పటికీ కూడా ఈ మూవీ కోసం ఆయన స్పెషల్ గా టైం తీసుకొని ఆయన స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఆయన నేరుగా పాల్గొనడం విశేషం. సో కొంతమంది ఉన్నారు. హాయ్ అండి, సో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ డైరెక్ట్ గా పవర్ స్టార్ మీరు చూడబోతున్నారు, ఆయన మూవీ రిలీజ్ అవుతుంది. మీ రియాక్షన్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. ఆల్రెడీ ట్రైలర్ తో మేము రికార్డుని బ్రేక్ చేశాము. ఈ సినిమాలో ఒక పాట ఉంది, కొల్లగొట్టినాదిరో అని. అలానే ఈ సినిమాతో మేము రికార్డులన్నీ కొల్లగొడతాము. ఇది 100% చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇక్కడ రావడానికి చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి. బండ్లను వస్తున్నాడో రావట్లేదా? ఓకే, బండ్ల గణేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మా దేవుడి కోసం, తర్వాత బండ్లను. సో ఇది కొంతమంది ఏమో ఇటు బండ్ల గణేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరి కాంబో కూడా మనం చాలా సార్లు స్టేజ్ పైన ఎంత హిలేరియస్ సక్సెస్ అవుతుందో కూడా మనం చూసాం. సో కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ వస్తారా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ హలో సార్. హలో. సో ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ఈవెంట్ కి రావటం? చాలా బాగుంది. మేము రెగ్యులర్ గా వస్తాము. మెగా ఫ్యాన్స్ ప్రతి ఈవెంట్ కి కూడా వస్తాం. మెగా ఫ్యామిలీ సంబంధించి. నా పేరు వెంకట సాయి ప్రసాద్, కోటిపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎల్బీ నగర్, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్బీ నగర్, సోషల్ యాక్టివిటీస్ ఎల్బీ నగర్. అండ్ అంటే ఇవాళ మార్నింగ్ ఆల్రెడీ ఇటు పవర్ స్టార్ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా డైరెక్ట్ గా ఆయన పాల్గొంటున్నారు. అండ్ రేపు కూడా ఆయన మంగళగిరిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, అండ్ అలాగే 24న వైజాగ్ లో కూడా ఆయన ఫ్యాన్స్ తోటి మీట్ అవబోతున్నారు. అంటే ఈ విధంగా ఈ హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొంటూ ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మూవీని ఆయన చేస్తున్నారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి నేను డైరెక్ట్ గా ఫ్యాన్స్ తోటి మీట్ అవ్వడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని మార్నింగ్ పవన్ కళ్యాణ్ మాట్లాడడం మనం చూసాం. అండ్ కాసేపట్లోనే ఈవినింగ్ 7 o'clock కి ఈవెంట్ అన్నది స్టార్ట్ కాబోతోంది. అండ్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడిప్పుడు అలౌ చేస్తున్నారు. సో క్రౌడ్ అంతా కూడా వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అండ్ ఇంకొక వైపు ఈ శిల్పకళా వేదిక సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 2000 మెంబర్స్ అయితే బయట పవర్ స్టార్ క్రౌడ్ మాత్రం అంతకు మించి అనేలా ఆల్మోస్ట్ ఒక 30,000 మంది, అంటే రోడ్ అన్ని కూడా బ్లాక్ అయిపోయే విధంగా అంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ క్రౌడ్ అనేది వచ్చారు. అంటే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ ఇండోర్ లో సెట్ చేయాల్సి వచ్చిందని మూవీ
మూవీ టీం అయితే అనౌన్స్ చేసింది. అంటే అవుట్డోర్ లో పెడితే ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు, బట్ వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది కాబట్టి శిల్పకళా వేదికలో అరేంజ్ చేశారు ఈ ప్రెస్ మీట్ ని. అండ్ స్టేజ్ పైన కూడా అంటే కొద్దిసేపటి క్రితమే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కూడా మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అండ్ కొన్ని ప్రత్యేకమైన ఇక్కడ మ్యూజికల్ పరంగా కావచ్చు అండ్ అలాగే కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకు సంబంధించిన సౌండ్ చెక్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఒక ఫైనల్ టచ్అప్స్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతకు ముందు కన్నా కూడా అంటే ఎప్పుడైతే పుష్ప 2 ఇన్సిడెంట్ అన్నది జరిగిందో మళ్లీ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పటిష్ట పోలీస్ బందోబస్తు కూడా మనం చూడొచ్చు. అంటే ఓన్లీ శిల్పకళా వేదిక లోపల అంటే ఈ స్టేడియం లోపలనే ఎంతమంది సెక్యూరిటీ మనకు కనిపిస్తున్నారో మనం చూడొచ్చు. బౌన్సర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ అలాగే పోలీసులు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఈ స్టేడియం బయట కూడా చాలా మంది పోలీసులు ఉన్నారు. అండ్ అలాగే లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు కూడా కళాకారులు వచ్చారు. ఇటు పవర్ స్టార్ ని డైరెక్ట్ గా చూసేందుకు కేవలం అంటే హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మాత్రమే కాకుండా వేరే వేరే ప్లేసెస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అదే పనిగా ఇక్కడికి వచ్చి తమ అభిమాన స్టార్ ని చూసేందుకైతే వాళ్ళంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. హరీష, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఇటు డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. అంటే ఒకవైపు ఆయన డిప్యూటీ సీఎం గా అక్కడ ఏపీ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన అదే పనిగా టైం తీసుకొని ఆయన షెడ్యూల్ ని ఇక్కడ మార్చుకొని కూడా ఆయన డైరెక్ట్ గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే అన్ని కూడా దగ్గరుండి ఈ సినిమాని ఆయన భుజస్కంధాలపై వేసుకొని ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ ఆయన డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా విశేషం. అంటే ఇంతకు ముందులా కాకుండా ఆల్మోస్ట్ 5 years తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండడంతో అభిమానులు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ అనేది నెలకొంది. ఇది ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ కొన్ని సీన్స్ డైరెక్ట్ గా పవర్ స్టారే కంపోజ్ చేయడం అనేది ఇక్కడ విశేషం. ఒక పవర్ఫుల్ వారియర్ లుక్ లో మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఒక మొఘల్ ఎంపరర్ గా ఇటు సన్నీ డియోల్ ఉంటారు అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్, ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్, చాలా ఇంపార్టెంట్ రోల్స్ లో కూడా చాలా మంది యాక్టర్స్ ఇందులో ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇది హరిహర వీరమల్లు పార్ట్ 1 అన్నది రిలీజ్ కాబోతోంది. ఎస్, మనం చూస్తున్నాం ఇటు బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో కూడా మొత్తం ఈ స్టేడియం లోపల అంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఒక హై సెక్యూరిటీ అన్నది ఇక్కడ శిల్పకళా వేదిక వద్ద మనకు కనిపిస్తోంది. అండ్ ఈవెన్ బయట ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేశాకనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అండ్ కళాకారులు కూడా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు చాలా మంది అయితే వచ్చారు. అండ్ ఇక్కడ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారంటే 2 weeks బ్యాక్ రిలీజ్ చేశారు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా టాప్ 1 ట్రెండింగ్ లో దూసుకుపోతోంది హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ అనేది. ఆల్మోస్ట్ 54 million వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవాలి. సో ఆద్యంతం కూడా ఎన్నో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉన్నాయి. అంటే మ్యూజిక్ కావచ్చు, మ్యూజిక్ కూడా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క సాంగ్ కూడా అంటే చాలా పవర్ఫుల్ గా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ బ్యాక్ డ్రాప్ కి సంబంధించి అంటే ఏదైతే ఈ మూవీ సాగుతుంటుందో ఆ నేపథ్యానికి సంబంధించి ఆ సాంగ్స్ అన్ని కూడా చాలా కష్టపడి మేము రాసామని ఇటు రైటర్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఇది కాసేపట్లో అంటే 7 o'clock కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది స్టార్ట్ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ ఏం రత్నం, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయ్యాయి. ఇది శిల్పకళా వేదికలో నెలకొన్న పరిస్థితి. మాధవి, రైట్, థ్యాంక్ యూ హరీష.